ప్రపంచంలో తొలిసారిగా అణుశక్తితో దూసుకెళ్లే క్రూయిజ్ క్షిపణిని రష్యా పరీక్షించింది. నైన్యం 730 బూరేవెస్నిక్ క్షిపణి ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా సరే లక్ష్యాన్ని ఛేదించగలదని రష్యా వెల్లడించింది. అక్టోబర్ 21న జరిగిన ఈ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. సాధారణ క్రూయిజ్ క్షిపణులకు 4000 నుంచి 5000 కిలోమీటర్ల పరిధి మాత్రమే ఉంటే దీనికి మాత్రం అన్లిమిటెడ్ రేంజ్ ఉంటుంది. బూరేవెస్నిక్ క్షిపణి 1000 గంటల పాటు వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి రోజుల తరబడి గాల్లోనే ఉండగలదు. అయితే దీన్ని లాంచ్ చేయడానికి సంప్రదాయ ఇంజిన్ను ఉపయోగిస్తారు. సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ బూస్టర్ క్షిపణి ఇనిషియల్ లాంచ్ చేస్తుంది. అనంతరం అందులోని చిన్న అణు రియాక్టర్ ఉత్తేజితమై దానికి అన్లిమిటెడ్ దూరం ప్రయాణించే శక్తినిస్తుంది. మినియేచర్ న్యూక్లియర్ రియాక్టర్ క్షిపణి ఇంజిన్లో ఫిట్ అయి అనంతమైన ఎనర్జీ సప్లై చేస్తుంది. ఈ బూరేవెస్నిక్ క్షిపణి ప్రపంచంలోనే మొదటి అణు-పవర్డ్ క్రూయిజ్ మిసైల్. ప్రపంచంలో మరెవరి దగ్గర లేని అద్భుతమైన సృష్టి తమ దగ్గరే ఉందని పుతిన్ తెలిపారు. ఈ క్షిపణిని రష్యా సాయుధ దళాల అమ్ముల పొదిలో చేర్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, లాంచ్ ప్యాడ్లు, మెయింటెనెన్స్ ఫెసిలిటీలు, ట్రైనింగ్ సెంటర్లు వంటి వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షల్లో భాగంగా అక్టోబర్ 21న బూరేవెస్నిక్ను ప్రయోగించగా అది 15 గంటల పాటు 14,000 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించిందని రష్యా మిలిటరీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వెలేరీ గెరాసిమోవ్ తెలిపారు. 14,000 కిలోమీటర్లు దాని గరిష్ట పరిధి కాదని, దాని రేంజ్కు ఎలాంటి లిమిట్ లేదన్నారు. బూరేవెస్నిక్ ప్రపంచంలో ఎంత దూరంలో, ఎంత సురక్షిత ప్రదేశంలో ఉన్నా లక్ష్యాన్నైనా గురితప్పకుండా ఛేదించగలదన్నారు. ప్రస్తుతం రష్యా దగ్గరున్న అత్యధిక రేంజ్ ఉన్న KH-102 క్రూయిజ్ మిసైల్ పరిధి 4,500 కిలోమీటర్లు. కానీ బూరేవెస్నిక్ తొలి పరీక్షల్లో దానికంటే మూడింతలు ఎక్కువ దూరం ప్రయాణించింది. ఇది భూమికి 50 నుంచి 100 మీటర్ల ఎత్తులో ప్రయాణించడం వల్ల రాడార్ వ్యవస్థలు దీన్ని గుర్తించడం కష్టమవుతుంది. 2016 నుంచి ఇప్పటి వరకు ఈ క్షిపణిని 10 సార్లకు పైగా పరీక్షించారు. అయితే అణు ఇంధనంతో నడిచే శక్తి, వార్హెడ్ సామర్థ్యాలను కలిగిన ఈ క్షిపణి గురించి పుతిన్ 2018లోనే ప్రపంచానికి తొలిసారి తెలియజేశారు. 2018 మార్చిలో పుతిన్ ఈ క్షిపణిని ప్రకటించారు. అయితే ఈ క్షిపణిని గతంలో పరీక్షించిన సమయంలో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2019లో అణు ఇంధన రియాక్టర్ పేలడంతో 7 రష్యన్ శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 2021, 2022, 2023 సంవత్సరాల్లో కూడా పరీక్షలు కొనసాగించింది. ఫైనల్గా అక్టోబర్ 21న జరిగిన పరీక్షల్లో ఇది సక్సెస్ అయింది. అమెరికా లేదా ఇతర శత్రు దేశాలు ముందుగా దాడి చేసినా రష్యా ఈ మిసైళ్లతో తిరిగి ఏ దిశలోనైనా ప్రతిదాడి చేయగలదు. రష్యా భూభాగంలోని ఏ బేస్ నుంచి ఈ మిసైల్ ప్రయోగించినా అది అమెరికాలోని ఏ లక్ష్యాన్నైనా చేరుకోగలదు. ఇప్పటివరకు అణుశక్తిని బాంబుల్లో మాత్రమే వాడారు. కానీ రష్యా ఇప్పుడు దానిని ప్రొపల్షన్ టెక్నాలజీగా, అంటే క్షిపణి ఇంధనంగా ఉపయోగిస్తోంది. ఇది కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదని, అణు ఇంజనీరింగ్లలో విప్లవాత్మక మార్పు అని విశ్లేషకులు చెబుతున్నారు.